సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో బీఎస్పీ స్టేట్ సెక్రటరీ ఇబ్రహీం శేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజాసింగ్ మాయావతిపై మరియు దళితులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. చనిపోయిన జంతువుల చర్మాలను వలచి జీవనం గడుపుతున్న దళితులను చిన్నచూపు చూస్తూ దళితులపై దాడులకు పాల్పడుతున్న వారిని ప్రోత్సహించే విధంగా మాట్లాడిన రాజాసింగ్ మాయావతికి దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనుకకు తీసుకోవాలని, అదేవిధంగా క్షమాపణ చెప్పాలని బీఎస్పీ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. భారతదేశంలో దళితులకు చర్మాన్ని ఒలిచే వృత్తిని కేటాయించిన మన్వాదులను విమర్శించేది పోయి ఈరోజు చనిపోయిన జంతువులను ఒలి జీవనాధారంగా వేల సంవత్సరాలుగా బతుకుతున్న దళితులను కించపరచడం అంటే రాజాసింగ్ కు భారతదేశ చరిత్ర, అణగారిన వర్గాల చరిత్ర, అగ్రవర్ణాలు అణగారిన వర్గాలను మోసం చేసే చరిత్ర తెలియదని స్పష్టం చేస్తా ఉన్నాము. రాజాసింగ్ గారు జంతువుల చర్మాన్ని వదిలిస్తేనే మీకు అంత ఇబ్బంది అవుతుంటే మరి ఈ దేశంలో దళితుల మహిళల బట్టలు ఊడదీసి మానభంగాలు చేస్తుంటే మరి మీకేం అనిపించట్లేదా? మీకు బాధ అనిపించట్లేదా? మీకు సిగ్గు అనిపించట్లేదా? జంతువుల కంటే మనుషుల ప్రాణాలు, మనుషుల మానవాలు విలువైనే కాదా? జంతువుకి ఇచ్చిన విలువను నువ్వు మనుషుల మానవ విలువలకు ఎందుకు ఇవ్వట్లేదు అనేది బీఎస్పీ పార్టీ నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాము. ఏదైతే జంతువుల చర్మాలను వలిస్తే దాడులు చేస్తామని, ఇదే విధమైన దాడులను కొనసాగిస్తామని హాంకుపూరిత మాటలు ఏవైతే నువ్వు మాట్లాడుతున్నావో అవి వెనుకకు తీసుకోవాలి. చర్మాన్ని వలిచే వృత్తి చేసేది భారతదేశం వ్యాప్తంగా చమార్లైతే తెలంగాణలో మాదిగలు ఆ పని చేస్తారు. నువ్వు దాడి చేస్తామని చెప్తూ కొనసాగిస్తామని చెప్తున్నావు కదా, నువ్వు ఒకసారి దాడి చేసి చూడు. నీకు చర్మకారుల పరిస్థితి, చర్మకారులకున్న ధైర్యమేందో నీకు తెలుస్తుంది. చర్మకారులకున్న ఆత్మగౌరవమేందో నీకు తెలుస్తుంది. బీజేపీ పార్టీలో ప్రస్తుతం నువ్వు అగ్రవర్ణాలతోని నువ్వు ఇంటర్నల్ గా, కాబట్టి నువ్వు చెప్పిన ఏవైతే మాట్లాడిన మాటలను తక్షణమే వెనకకు తీసుకోవాలని, మాయావతి గారికి క్షమాపణ కోరాలని బీఎస్పీ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది.